హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ నుంచి మొత్తం కాంపిటేటివ్ క్రికెట్ నుంచి రిటైర్ అయినట్టేనా, లేకపోతే ఇంకా కంటిన్యూ అవుతాడా? 2027 సీజన్లో కూడా ఆడతాడా? ఇది ఒక క్వశ్చన్ మార్క్. డెఫినెట్లీ ఎస్, డెఫినెట్లీ నో, మనకు తెలియదు. ఇండెఫినెట్లీ సస్పెన్స్ అయితే మెయింటైన్ అవుతుంది. ఇండెఫినెట్లీ సస్పెన్స్ మెయింటైన్ అవుతూనే ఉంది. నిన్న కూడా మనకి ఎలాంటి క్లారిటీ రాలేదు, ఎందుకంటే నిన్న చెన్నైకి వాళ్ళ హోమ్ గ్రౌండ్ చెపాక్ స్టేడియంలో ఆఖరి మ్యాచ్. ఇంకొక మ్యాచ్ మిగిలింది ఇంకొక మ్యాచ్ వాళ్ళకి అగెన్స్ట్ లక్నో, అహ్మదాబాద్లో మిగిలింది. అహ్మదాబాద్లో గుజరాత్కి అగేన్స్ట్గా దే విల్ బి ప్లేయింగ్ ద లాస్ట్ మ్యాచ్. వాళ్ళకి ప్లే ఆఫ్స్ ఆశలు కూడా లేవు. ప్లే ఆఫ్స్ ఆశలు ఆల్మోస్ట్ మ్యాథమెటికల్ ఛాన్స్ ఉంది. సో అలాంటప్పుడు ధోని రిటైర్ అయినట్టయినా నిన్న ఇండికేషన్స్ కనిపించినాయి. నిన్నటి మ్యాచ్లో ధోని ఆడతాడు, ఎందుకంటే ఇప్పుడు 2021 ధోని ఏం చెప్పాడు, నేను నా ఆఖరి ఓడిఐ ఇన్ ఇండియా రాంచీ, నా సొంత గడ్డ పైన ఆడాను, నా ఆఖరి ఐపీఎల్ మ్యాచ్ నేను చెన్నైలో ఆడతానని చెప్పి ధోని 5 ఏళ్ల క్రితం చెప్పడం జరిగింది. అప్పటి నుంచి చెన్నై ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు, ప్రతి ఏడాది ఏమైనా రిటైర్ అవుతాడా ధోని అని చెప్పి. అంటే రిటైర్ అవుతాడని కాదు, రిటైర్మెంట్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం. సో లాస్ట్ మ్యాచ్ ఇదే అవుతుందా ఏంటి? సచిన్ విషయంలో కూడా ఇలాంటి ఒక సస్పెన్స్ ఎప్పుడు ఉండేది. సచిన్ హైదరాబాద్లో ఆడుతున్నానంటే మాకు విపరీతమైన ప్రెషర్ ఉండేది, ఎందుకంటే నెక్స్ట్ సీజన్ సచిన్ ఉంటాడో లేదో అని చెప్పి టికెట్స్ కావాలని చెప్పి చాలామంది అడుగుతుండేవారు, సచిన్ని చూడాలి ఒకసారి గ్రౌండ్లో అన్నట్టు. అలాగా ఫ్యాన్స్ హ్యావ్ బిన్ కెప్ట్ ఆన్ ది టెంటర్ హుక్స్ ఫర్ ఎ లాంగ్ టైం. కానీ ఇప్పుడు అతనికి ఆల్మోస్ట్ 45 years, 44 కమ్ జూలై, ఇంక 2 నెలల్లో అతనికి 45 వస్తాయి. నెక్స్ట్ సీజన్లో 46+, అంటే ఆల్మోస్ట్ 47 టచ్ అవుతాడు. అయినా ఆడతాడా? అతని బాడీ సహకరించట్లేదు. ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇంజరీ కారణమా, లేకపోతే టీమ్ కాంబినేషన్ డిస్టర్బ్ చేయడం ఎందుకు, టీం మళ్ళీ సెకండ్ హాఫ్లో పుంజుకుంది అని చెప్పి ధోని ఆడలేదో మనకు తెలియదు. బట్ ధోనికి అయితే ఇంజరీస్ ఉన్నాయి. ఫింగర్ ఇంజరీ ఉంది, కాఫ్ ఇంజరీ ఉంది, మొత్తం మీద గాయాలు కూడా కారణం. ప్లస్ టీమ్ కాంబినేషన్ డిస్టర్బ్ చేయడానికి ఇష్టం లేక మొత్తం మీద ఆడలేదు కదా అతను, ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. అహ్మదాబాద్లో ఆడతాడన్న నమ్మకం కూడా లేదు, దాని మీద కూడా మనకు క్లారిటీ ఉండదు. అప్పుడు కూడా ఒక ఎక్స్పెక్టేషన్ క్రియేట్ అవుతుంది. నిన్న మాత్రం ధోని ఆడతాడని చాలా, ఈవెన్ సీనియర్ జర్నలిస్ట్ ఫ్రమ్ చెన్నై వాళ్ళు కూడా ధోని ఆడే అవకాశం ఉందన్నట్టుగా చెప్పారు. అశ్విన్ ట్వీట్ చేశాడు, తన ఛానల్లో చెప్పాడు, ఎందుకంటే కామెంటేటర్స్ వాళ్ళందరూ వస్తున్నారు, ధోని ఆడొచ్చు ఎందుకంటే అని అనడం జరిగింది. ఆడే అవకాశం ఉందన్నట్టుగా హింట్ ఇచ్చాడు అశ్విన్, బికాజ్ అశ్విన్ ప్లేడ్ ఫర్ సిఎస్కే టిల్ లాస్ట్ ఇయర్ అండ్ ఈజ్ ఫ్రమ్ చెన్నై మ్యాన్, యూ విల్ హ్యావ్ సమ్ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్. కానీ అదేమీ జరగలేదు. ధోని అయితే ఆడలేదు నిన్న మ్యాచ్. ఇంపాక్ట్స్ ఆఫ్గానే ఆడతాడేమో అని అనుకున్నారు, కానీ ఆడలేదు. ఎందుకంటే ఇంపార్టెంట్ మ్యాచ్, అది ఇంపార్టెంట్ మ్యాచ్. వాళ్ళు దే వర్ వెరీ మచ్ ఇన్ కంటెన్షన్ ఫర్ ప్లే ఆఫ్స్, మ్యాచ్ ఓడిపోకముందు. అందుకని ఆ కాంబినేషన్ డిస్టర్బ్ చేసి ఒక్క మ్యాచ్ ఆడని కాంపిటేటివ్ క్రికెట్ చాలా రోజులు ఆడిన ధోనిని ఎలా ఆడిస్తారు వాళ్ళు. సో ధోని ఒకవేళ మ్యాచ్ గెలిచి ఉంటే ధోని ఆ విక్టరీ పరేడ్లో పార్టిసిపేట్ చేసి గుడ్ బై చెప్పుకుండేవాడేమో అని అనిపించింది నాకు. ఎందుకంటే ధోని సతీమణి సాక్షి కూడా వచ్చారు, ధోని కుమార్తె జీవా కూడా వాజ్ దేర్, సీన్ ఇన్ ద స్టేడియం. సురేష్ రైనా కూడా వచ్చారు. సురేష్ రైనా కామెంటరీ చేయట్లేదు, ఈ వాజ్ ఇన్ నార్మల్ డ్రెస్. కామెంటేటర్స్కి ఒక డ్రెస్ కోడ్ ఉంది ఈసారి, మీరు గమనించి ఉంటారు. సో సురేష్ రైనా కూడా వచ్చాడు. సురేష్ రైనా కూడా అదే పనిగా హీ కేమ్ ఆల్ ది వే టు చెన్నై. సో ఇవన్నీ ఇండికేషన్ ఏంటంటే ధోని రిటైర్మెంట్, లేకపోతే చెన్నైలో ఇది ఆఖరి మ్యాచ్, చెన్నైలో ఈ ఏడాది తర్వాత ఆడకపోవచ్చు అన్నట్టుగా మనకు అనిపించింది. మిడ్ మ్యాచ్ అప్పుడు ఇన్నింగ్స్ బ్రేక్ ఉంటుంది, అప్పుడు ధోని గ్రౌండ్లోకి వచ్చి ఫోటో షూట్ అయింది, గ్రూప్ ఫోటో షూట్ ఇన్ ద మీన్స్ గ్రూప్ ఫోటో. మరి నాకు తెలియదు, ప్రతిసారి వాళ్ళ ఆఖరి మ్యాచ్ ఇన్ హోమ్ గ్రౌండ్ గ్రూప్ ఫోటో తీసుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ ధోని వచ్చాడు, గ్రూప్ ఫోటో తీసుకున్నారు. కెమెరాస్ వర్ ఫోకసింగ్ ఆన్ దెమ్. స్టార్ స్పోర్ట్స్ వాజ్ అఫీషియల్ బ్రాడ్కాస్టర్ వాజ్ షోయింగ్ హిమ్. సో మిడ్ ఇన్నింగ్స్ అప్పుడు కూడా ధోని గ్రౌండ్లోకి వచ్చాడు. మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా నేను వీడియో చేసి, మ్యాచ్ నా దగ్గర రానే ఉంటుంది మ్యూట్లో, నేను వెళ్ళి చూసేసరికి ధోనిని చూపిస్తున్నారు. ధోని వాజ్ టేకింగ్ దట్ ల్యాప్ ఆఫ్ ఆనర్. అంటే ఇది హోమ్ గ్రౌండ్లో లాస్ట్ మ్యాచ్కి మిగతా టీమ్స్ చేస్తారు, చెన్నై వాళ్ళు ఎప్పుడు చేస్తారు, వాళ్ళు చెపాక్ స్టేడియంలో ఆఖరి మ్యాచ్కి వాళ్ళు ఆ ల్యాప్ ప్రతిసారి చేస్తారు, అదే చేస్తున్నారు. దాంట్లో ధోని పార్టిసిపేట్ చేశాడు. ధోని ఫేస్లో ఒక ఎమోషన్ కనిపించింది. ఎమోషన్ అంటే హీ వాజ్ ట్రైంగ్ టు హోల్డ్ బ్యాక్ టీయర్స్ అన్నట్టుగా.
అతని ఎమోషన్స్ దాచుకునే ప్రయత్నంలాగా పైకి ఒక గంభీరమైన మొహం ఒక నవ్వు పులుముకునే ప్రయత్నం చేశాడు, కానీ లోపల ఒక టింజ్ ఆఫ్ ఎమోషన్ కనిపించింది చాలా క్లియర్గా. మీరు చూసిన వాళ్ళు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ కామెంటేటర్స్ వర్ సేయింగ్ దట్ ఏంటంటే అతను ఆ ఎమోషన్స్ దాచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇన్ ఆల్ ప్రాబబిలిటీ ఇది అతని ఆఖరి సీజన్. ఈ సీజన్ ఒక మ్యాచ్ ఆడకపోవచ్చు, బట్ నెక్స్ట్ సీజన్ నుంచి అతను వేరే రోల్లో కనిపిస్తాడు, నాట్ యాజ్ ప్లేయర్ అన్నట్టుగా మనకు ఇండికేషన్ వస్తుంది. అతను రిటైన్ చేసుకోవచ్చు, వాళ్ళకి పెద్ద సమస్య కాదు. అన్క్యాప్ ప్లేయర్ రూల్ వచ్చింది కాబట్టి జస్ట్ 4 crores పెట్టి ధోని రిటైన్ చేసుకోవడానికి వాళ్ళకి ఎలాంటి అభ్యంతరం ఉండదు. 4 crores ఈజ్ నాట్ ఎ బిగ్ అమౌంట్. 4 crores అతను రిటైన్ చేసుకుంటారు నెక్స్ట్ సీజన్లో. కానీ ఆడతాడు, ఎందుకంటే టీంకి కొత్త లుక్ ఇచ్చారు కంప్లీట్గా. వాళ్ళు ఒక యూత్ఫుల్ లుక్ ఇచ్చారు. యూత్ ఎలిమెంట్ కోసం ఈసారి ఫుల్గా ఫోకస్ పెట్టారు. మన ఆక్షన్లో వాళ్ళు 14 కోట్లు పెట్టి ఇద్దరు అన్క్యాప్డ్ యంగ్ ప్లేయర్స్ని తీసుకోవడం, ఆయుష్ మాత్రే లాంటి వాళ్ళని వీళ్ళందరినీ ఇంకా డెవల్ ప్రవీస్, రుతురాజ్కి క్యాప్టెన్సీ ఇవ్వడం, బౌలర్స్లో కూడా అంశుల్ కాంబోజ్ లాంటి వాళ్ళు, ఇలాంటి యంగ్స్టర్స్ రామకృష్ణ ఘోష్ వీళ్ళందరినీ తీసుకోవడం, మెయిన్లీ అన్క్యాప్ ప్లేయర్స్ని తీసుకోవడం ఏంటంటే వాళ్ళు ఒకప్పుడు నా డాడ్స్ ఆర్మీ ఇమేజ్ నుంచి బయటకు వస్తున్నారు. సో నెక్స్ట్ సీజన్లో ధోని ఉండాల్సిన అవసరం ఏం కనబట్లేదు. ధోని లేకుండానే ఈ సీజన్లో బాగా పర్ఫామ్ చేశారు. దే కుడ్ నాట్, అంటే స్టార్టింగ్లో వాళ్ళు టీం సెట్ కాలేదు, ఇంజరీస్ చాలా ఇబ్బంది పెట్టే వాళ్ళని, బట్ దే హ్యావ్ డన్ వెల్. ధోని ఉండాల్సిన అవసరం ఏమి నాకైతే కనబట్టలేదు. ధోని మెంటర్గా ఉంటాడు, ఈ టీంతోనే ఉంటాడు. ధోని ఎప్పటికీ మెంటర్గా ఉంటాడు. అతను నిన్న మ్యాచ్కి ముందు మొన్న అనుకుంటా ఒక ఈవెంట్ జరిగింది, ప్రైవేట్ ఈవెంట్లో ధోని మాట్లాడుతూ ఏమన్నాడు అనేది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. ఏమన్నాడంటే రుతురాజ్ షుడ్ బి హిజ్ ఓన్ మ్యాన్. అతను తన నిర్ణయాలు తానే తీసుకోవాలి. నేను చెన్నైలో అలాగే నడిపించాను, సిఎస్కే నేను అలాగే నడిపించాను. నో డౌట్ కోచ్లు ఉంటారు, సపోర్ట్ స్టాఫ్ ఉంటారు, కానీ ఫుట్బాల్లో మేనేజర్ లాగా కాదు. ఇక్కడ కెప్టెన్ షుడ్ బి హిజ్ ఓన్ మ్యాన్, ఈ షుడ్ టేక్ హిజ్ ఓన్ డెసిషన్స్ అని ధోని చాలా గట్టిగా చెప్పాడు. ఎందుకంటే అది అవసరం. రేపు పొద్దున అతను మెంటర్గా ఉన్నా సరే, ఈ సీజన్లో అతను మెంటర్గా లేకపోయినా కూడా సపోర్ట్ స్టాఫ్ నుంచి వచ్చిన నిర్ణయాలన్నీ ధోని నిర్ణయాలనే ఒక ఫీలింగ్ ఉంటుంది. అంటే తన సొంత నిర్ణయాలు తీసుకోకుండా రుతురాజ్ గైక్వాడ్ ధోని ఇలా అనుకుంటున్నాడేమో, ధోని తనకు స్వయంగా డైరెక్ట్గా చెప్పకపోయినా సపోర్ట్ స్టాఫ్ నుంచి కానీ కోచ్ నుంచి వచ్చేది ధోని నిర్ణయం అన్నట్టుగా, ధోని నీడలో ఉండిపోకుండా ఉండాలనడానికి చాలా క్లియర్గా. ఎందుకంటే మహేంద్ర సింగ్ ధోని ఈజ్ అ వెరీ గుడ్ రీడర్ ఆఫ్ ది సిచ్యుయేషన్ అండ్ ఆల్సో అతను వ్యక్తులు కూడా బాగా పర్ఫెక్ట్గా అతను అంచనా కడతాడు. సో అందుకని అతను చెప్పింది ఏంటంటే నీ నిర్ణయాలు నువ్వే తీసుకో, ఎవరి మీద డిపెండ్ కాకు అనేది. అది నేను అలాగే నడిపించాను సిఎస్కే, నువ్వు కూడా అలాగే నడిపించు, టేక్ యువర్ ఓన్ డెసిషన్స్. ఫుట్బాల్ మేనేజర్ లాగా ఇక్కడ కోచ్లు సపోర్ట్ స్టాఫ్ ఉండరు అని క్లియర్గా చెప్పాడు. సో ఇక ముందు కూడా నా నీడలో ఉండదు, నేను మెంటార్గా రేపు వచ్చినా కూడా నా నీడలో ఉండదు, నీ నిర్ణయాలు నువ్వే తీసుకో, బీ యువర్ ఓన్ మ్యాన్ అనే మెసేజ్ కూడా ధోని చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ధోని ప్రెజెన్స్ అంటే ఆల్ గుడ్ థింగ్స్ షుడ్ కమ్ టు ఎన్ ఎండ్. సంజు శాంసన్ బ్రహ్మాండంగా ఆ రోల్లోకి సెటిల్ అయ్యాడు. ఎందుకంటే ధోనీకున్న ఆ ఫ్యాన్ బేస్ అంతా సీమ్లెస్గా సంజు శాంసన్కి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం నాకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈజ్ కరిస్మాటిక్ లైక్ ధోని అండ్ హీ హాస్ పర్ఫార్మ్ వెల్ ఆల్సో. కనీసం ఈ సీజన్లో వచ్చిన ఒక 8 పాయింట్లు నేను సంజు ఖాతాలో వేస్తాను. 8 కాబట్టి 6 పాయింట్లు కరెక్ట్గా అవుతున్నాయి. 4 మ్యాచ్లో ఈ ప్లేడ్ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో చాలు, 8 పాయింట్లు అతను సాధిస్తే చాలు కదా, అంతకంటే ఏం కావాలి. సో వాళ్ళ టీంకి అతని పర్ఫార్మెన్స్, అతని ప్రెజెన్స్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. సరే రేపు పొద్దున సంజు క్యాప్టెన్ అవుతాడా, రుతురాజ్తోనే వాళ్ళు కంటిన్యూ అవుతారా అనేది అది టీమ్ హ్యాస్ టు డిసైడ్. వాళ్ళు లాయల్టీ ఫ్యాక్టర్కి ఇస్తారా, లేకపోతే సంజు ఇస్ ఎ బెటర్ క్యాప్టెన్, రుతురాజ్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ కూడా పెద్ద గొప్పగా లేదు, ఇవన్నీ అది నెక్స్ట్ సీజన్ గురించి ఆలోచిద్దాం. కానీ ధోని కంటిన్యూ అవ్వాల్సిన అవసరం అయితే నాకైతే కనబడలేదు. ధోని కెన్ లాస్ట్ మ్యాచ్ ఒకవేళ వాళ్ళకి తెలిసిపోతుంది, ఒకవేళ ఈరోజు మ్యాచ్లో రాజస్థాన్ ఓడిపోయి రేపటి మ్యాచ్లో పంజాబ్ కానీ గెలిస్తే చెన్నై ఛాన్సెస్ కంప్లీట్గా నీళ్ళు అయిపోతాయి. వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్, థియరాటికల్ మ్యాథమెటికల్ ఛాన్స్ కూడా ఉండదు. అప్పుడు ధోని అహ్మదాబాద్ మ్యాచ్లో జస్ట్ అట్లా దర్శనమిచ్చి అతను అనుకున్న మాట నిలబెట్టుకోకపోవచ్చు, కానీ ఒక్కసారి వన్ లాస్ట్ గ్లిమ్స్ ఆఫ్ ధోని మనకి అహ్మదాబాద్ మ్యాచ్లో కనిపించే అవకాశం, నెక్స్ట్ సీజన్ అతను కంటిన్యూ అయ్యే అవకాశాలు టేక్ ఇట్ ఫ్రమ్ నాకైతే అనిపిస్తుంది చాలా తక్కువ. 47 years ఏజ్లో అతను అతని బాడీ సహకరించదు, అవసరం కూడా ఉండదు. ఎందుకంటే యంగ్ టీం, ఇది టీం బాగా సెట్ అయింది. మీరు చూడండి, ఈ టీం చూడండి,
ఈసారి సరిగ్గా ఆడలేదు ఇంజరీస్ వల్ల. కానీ నెక్స్ట్ సీజన్లో చూడండి, రుతురాజ్ సంజు ఓపెనింగ్, నెంబర్ 3లో మాత్రే, 4లో ఉర్విల్ పటేల్, బ్రవిస్, శివం దుబే, జేమీ ఓవర్టన్, కార్తిక్ శర్మ, బౌలింగ్లో అన్షుల్ కాంబోజ్, నేథన్ ఎల్లిస్ వస్తాడు మళ్ళీ, నేథన్ ఎల్లిస్, జేమీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అఖిల్ లేకపోతే ప్రశాంత్ వీర్, లేకపోతే ఇంకొక ఇండియన్ స్పిన్నర్ ఎవరైనా మంచి స్పిన్నర్ని తెచ్చుకోండి. ఒక ఇండియన్ స్పిన్నర్ ఒకటే వాళ్ళు కొంచెం, ఇక్కడ 2 ఫారిన్ స్పిన్నర్స్ని వాళ్ళు అన్నిసార్లు అకామిడేట్ చేయలేరు. వన్స్ నేథన్ ఎల్లిస్ కమ్స్ దే కెనాట్ ప్లే 2 ఫారిన్ స్పిన్నర్స్. సో వాళ్ళ టీం బ్రహ్మాండంగా సెట్ అయింది. ఖలీల్ కూడా వస్తాడు. చాలా మంది ఇంజరీస్ అయినాయి, రామకృష్ణ ఘోష్. సో ఈ ఇంజరీస్ అన్నిటి నుంచి బయటపడి అందరూ అవైలబుల్గా అందరూ ఉంటారు కదా. చాలా మంచి టీం, పర్ఫెక్ట్గా ఒక లీథల్ కాంబినేషన్ అక్కడ మనకి కనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. సో దాంట్లో ధోని ఫిట్ ఇన్ అవ్వడు నెక్స్ట్ సీజన్లో. నన్ను అడిగితే చెన్నై ఫ్యాన్స్ కోపం రావచ్చు, ధోని షుడ్ హ్యావ్ రిటైర్డ్ ఇన్ 2023. ఎప్పుడైతే జడేజా అహ్మదాబాద్లో గెలిపించాడో అప్పుడు రిటైర్ అంటే ఎంత బాగుండేది, బ్రహ్మాండంగా ఉండేది. అనే హై నోట్ హ్యాపీగా రిటైర్ అంటే ఎంత బాగుండేది. అలా కాకుండా ప్రొలాంగ్ చేయడం వల్ల లాస్ట్ 3 సీజన్ నుంచి వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళలేదు. ఈ సీజన్ కూడా కలిపేస్తాను నేను, వెళ్ళనట్టే లేక. ఇంత గ్యాప్ రావడం, ఒకటి ఆ సీజన్ మిస్ అయ్యారు, వరుసగా 2 సీజన్లు కూడా ప్లే ఆఫ్స్ మిస్ అయింది. ఇంతవరకు వాళ్ళ చరిత్రలో లేదు. మధ్యలో 2 ఏళ్ళు ఆడలేదు, వదిలేయండి. సో 17 సీజన్లలో వాళ్ళు ఒక్కసారి కూడా 2 సీజన్లు కరెక్ట్. ఈసారి 3 సార్లు నుంచి కావట్లేదు. ఎందుకంటే ధోని క్యాప్టెనా, జడేజా క్యాప్టెనా, రుతురాజ్ క్యాప్టెనా, మళ్ళీ ధోని క్యాప్టెనా, ఈ క్యాప్టెన్సీ, ధోని రోల్ ఇవన్నీ వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ గురి చేసి ఒక ఫ్రెష్ నోట్తో వాళ్ళు స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఇయర్ ధోని రిటైర్ అవ్వాలి. ధోని రిటైర్మెంట్ ఒక ఫేర్వెల్ ఇండియన్ టీంలో ఎవరికి రాదు, ఐపీఎల్ కూడా రాదు. ధోని కూడా అలా ఫేర్వెల్ ఇష్టపడే ప్లేయర్ కాదు. సో ధోని క్వైట్లీ వాకింగ్ ఇన్ టు ద సన్షైన్ లాగా ఈ సీజన్తో అతని కాంపిటేటివ్ క్రికెట్ ఐపీఎల్ కెరీర్ ముగిసిపోయిందని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకున్నారు కామెంట్స్లో చెప్పండి.